శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 45 చాప్టర్లో 21 శ్లోకాల నుంచి దైత్యులకి శివగణముల్లో వీరకుడికి జరుగుతున్న ఈ ఘోర యుద్ధంలో దైత్యులందరూ కలిసి ఒక్కసారిగా ముక్కముడిగా ఆ వీరకుడి మీద వాళ్ళ ఆయుధాలతో దాడి చేయటం మొదలుపెట్టారు. తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతుంది. నదీదితిర్భిన్నతనుః పపాత ద్వారం గుహాయాః పిహీతం సమస్తం తైరాయుధ్యేర్దైత్యభుజప్రయుక్తైర్గుహాముఖే మూచిత ఏవ పశ్చాత్. దైత్యుల ద్వారా ఇన్ని ఆయుధాలు ఒక్కసారిగా అందరూ దాడి చేసేసరికి, అనేకమైన శస్త్రాస్త్రాలతో చేసేసరికి గుహద్వారం దగ్గర ఎక్కడైతే ఉండి యుద్ధం చేస్తున్నాడో వీళ్ళందరినీ లోపలికి వెళ్ళకుండా అక్కడ గుహద్వారమే మూసుకుపోయినట్టుగా అయిపోయింది. అంటే కొంచెం కూడా ప్రకాశం అన్నది గుహంలోకి రానివ్వకుండా ఇవన్నీ కూడా అక్కడ గుహద్వారాన్ని కప్పివేసినట్టుగా అయిపోయాయి. అసలు ప్రకాశం అన్నది గుహంలోకి రావట్లేదు. వీరకుడు తన దగ్గరున్నవన్నీ ప్రయోగించాడు. ఎంత యుద్ధం చేస్తున్నా సరే వీళ్ళు చేసిన దాడికి ఆయన శస్త్రాలన్నీ కూడా అక్కడ పడిపోయాయి. అయితే గుహద్వారం దగ్గర ఈయనకి శస్త్రాలతో ప్రయోగించిన దాడి వల్ల ఈయనకి కలిగిన గాయాలకి స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయాడు. అచ్చధాదితం వీరకామస్త్రాజాలైర్దైత్యైశ్చ సర్వైస్తు ముహూర్తమాత్రం అపావృత్తం కర్తుమశక్యమాసీత్ త్రిరిక్షదేవి దితిజానసు ఘోరాన్. దైత్యులందరూ కూడా వాళ్ళ అస్త్రాలతో ఎప్పుడైతే ఒక ముహూర్త కాలము ఆ వీరకుడికి స్పృహ లేదు. ఆ తర్వాత ముహూర్త కాలం తర్వాత మళ్ళీ వీరకుడు లేచాడు. అయితే లేచి మళ్ళీ ఒక్కసారిగా ఎంతలాగైనా చేసేసరికి ఆ దైత్యుల్ని అక్కడి నుంచి నివారించలేకపోతున్నాడు. తన శక్తి సరిపోవట్లేదు. భయేన సస్మార పితామహం తు దేవీ సఖీభిః సహిత చ విష్ణు సైన్యం చ మద్వీరవరస్య సర్వం సంస్మారయామాస గుహాంతస్థాం. ఆ గుహ లోపలున్న దేవి ఒక్కసారిగా తన స్నేహితుల్ని అలాగే తన వాళ్ళనందరినీ స్మరించింది. స్మరణ మాత్రం చేత బ్రహ్మ విష్ణు సమస్త గణములందరినీ ఒక్కసారిగా స్మరించింది. బ్రహ్మ తథా సంస్మృత మాత్ర ఏవ స్త్రీరూపధారీ భగవాశ్చ విష్ణుః ఇంద్రైశ్చ సర్వః సహ సైన్యకైశ్చ స్త్రీరూపమాస్థాయ సమాగతాస్తే. స్మరించినంత మాత్రం చేత బ్రహ్మ విష్ణు ఇంద్ర అందరూ సైనికులతో సహా అక్కడికి వచ్చేసారు. పైగా ఎలా వచ్చారు? స్త్రీ రూపాన్ని ధరించి వచ్చారు. ఇక్కడ మళ్ళీ మనకి దేవి భాగవతంలో చెప్తాను, వీళ్ళందరూ కూడా అందరికన్నా శక్తివంతులైన అయితే ఆ జగదీశ్వరి ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ రూపాలు స్త్రీగా మారిపోయాయి. అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి అందరూ అంటే ఆ సంపర్కంలోకి వెళ్ళేసరికి ఆ సన్నిధికి వెళ్ళేసరికి మిగిలేది ఏ రూపం అంటే స్త్రీ రూపమే, శక్తిమయంగా. ఆ సన్నిధికి వెళ్ళేటప్పటికి అలా మారిపోయారు. వీళ్ళందరూ సేనతో సహిత అంతా అక్కడ ఉన్నది ఏంటి అంటే స్త్రీ రూప ధారణలోనే ఉన్నారు. దేవతలు, మునులు, మహాత్ములు, సిద్ధనాగులు అందరూ కూడా ఆ పర్వతరాజపుత్రి అయిన ఆ పార్వతీదేవి సన్నిధికి వెళ్ళేసరికి వాళ్ళందరూ ఆ రూపంలో ఉన్నారు. వీడు సవరించిన మాత్రం చేతనే వాళ్ళందరూ ఆవిడ సన్నిధిలో ఉన్నారు. భూత్వా స్త్రీయస్తే వివిషుస్తధానిం మునీంద్ర సంగాశ్చ మహానుభావాః సిద్ధాశ్చ నాగాస్త్వతా గుహాకాశ్చ గుహంతరం పర్వతరాజ్యపుత్రాః యస్మాత్ సురాజ్యాయ సానః సంస్థితానామత్తః పురే సంగమనం విరుద్ధం తతః సహస్రాణి నితంభి నీనామనంత సఖ్యాన్యాపి దర్శయంత్యతః. స్త్రీ రూపధారణలో ఆవిడ సమూహంలోకి వీళ్ళందరూ వెళ్ళారు. ఉత్తమ రాజు యొక్క అంటే అన్ని పర్వతాల్లోకి హిమవత్ పర్వతం అన్నది ప్రాముఖ్యత. అలాగే పర్వతరాజు యొక్క ఆ భక్తికి మెచ్చి తన ఇంట పుత్రికలా జన్మించింది పార్వతి. అందుకుని అక్కడ ఆ పురుష వేషంలో ఇక్కడ మళ్ళీ లౌకికంగా చెప్తున్నారు ఏమని,
అక్కడ రాజు లేని రాజ్యంలో ఆ స్త్రీని కలవటానికి వెళ్ళినప్పుడు, అంటే పురుషుడు లేని ఇంట్లో ఆ స్త్రీని కలవటానికి వెళ్ళినప్పుడు గుమ్మం దగ్గర నుంచి వెళ్ళిపోవాలి, కానీ ఇంట్లో గంటలు గంటలు కూర్చుని మాట్లాడకూడదు, లౌకికంగా చెప్తారు. అయితే ఇక్కడ అంతఃపురంలో పరమశివుడు లేడు కాబట్టి పరమేశ్వరుడు లేని సమయంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పటికి వేరే వాళ్ళు రాకూడదు. అందుకని పురుష వేషంలో అది నిషిద్ధం కాబట్టి వీళ్ళు స్త్రీల వేషంలో వెళ్ళారు అన్నది కూడా ఏకమాత్రంగా ఒక వర్ణనగా చెప్తాను. అయితే ఇక్కడ పరమేశ్వరుడు పరాశక్తి అన్నది విడతీయటానికి వీలు లేనటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ లీలా విశారదుడుగా ఈయనేదో అక్కడ వ్రతం చేసుకోవటానికి వెళ్ళాడు, ఇక్కడ పార్వతీదేవి ఒక్కటే ఉంది కాబట్టి ఈవిడ రక్షణ కల్పించుకోలేదు కాబట్టి వీళ్ళందరూ వచ్చారన్నది కాదు. అందరిలో శక్తి రూపంలో తను ఉన్నది కాబట్టి వాళ్ళకి ఆ శక్తి వచ్చింది. అందుకని ఆవిడ స్మరించినంత మాత్రాన తన శక్తే తన దగ్గరికి వచ్చింది, అందుకని తన స్వరూపాలుగానే ఉండి అక్కడ ఉన్నారు. ఇలా వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత రూపాని దివ్యాని మహద్భూతాని గేర్యేహ గుహాయాం తు సవీర కార్యేహ స్త్రియ ప్రహుష్ట గిరిరాజకన్యా గుహాంతరం పర్వత రాజపుత్ర్యా. ఈ వీరులందరూ కూడా స్త్రీ రూపంలో ఉన్నాడు, చాలా అతి అద్భుతమైన స్త్రీ రూపాలను ధరించి ఉన్నారు. ఆ గుహలో అందరూ ఉన్నారు. వీళ్ళందరూ స్త్రీలొక్క సమూహం అంతా కూడా ఆవిడ తలుచుకున్నవంతనే వీళ్ళందరూ రాగానే ఆవిడ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరిచింది. ఇక్కడ పరమేశ్వరుడు లేకపోతే ఏదో మనం సాధారణంగా లౌకికంగా మనకి ఎవ్వరూ లేరంటే మనం ఒక్కళ్ళే ఉన్నామంటే మనం భయపడిపోయినట్టు పార్వతీదేవి భయపడుతుందా? జగత్తుకే ఆవిడకి ఎందుకు భయం? ఇక్కడ లౌకికంగా చెప్తున్నారు, అంతేగాని ఇది నిజంగా వాస్తవం దేవుళ్ళకు కూడా భయం అన్నట్టుగా కాదు. ఇక్కడ సర్వానికి చరాచర జీవరాశుల్లో అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ సంకల్పం మాత్రంతోనే సర్వాన్ని తొలగించగలిగిన ఆ పరమాత్మకి ఇది ఒక లెక్క. కాకపోతే లీలగా చెప్తున్నాడు. తన నుంచి ఉద్భవించిన వాడే అయినప్పటికీ కూడా జ్ఞానమన్నది ఎంత సంపాదించుకుని ఉన్నా సరే ఈ మోహం అన్నది ఎలా అయితే అన్నిటిలో భాగంగా ఉన్నదో దాని వశమైపోయిన కారణంగా విచక్షణని కోల్పోతున్నాము. ఆ విచక్షణని కోల్పోయా కూడా మళ్ళీ అవకాశాన్ని ఇస్తున్నాడు పరమాత్మ సరి చేసుకోవటానికి. అప్పుడు కూడా మారనప్పుడు ఏం చేస్తాడు? సర్వాన్ని ఎలా అయితే తీసేస్తున్నాడో నీకు మళ్ళీ జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఇస్తూ ఈ లీలగా ఇంకొకళ్ళు కూడా ఇటువంటి వాటికి పాల్పడితే ఇదే గతి అన్నది కూడా చూపిస్తున్నాడు. అందుకే ఈ లీలల రూపంలో ఆ సమయంలో ఇక్కడ స్త్రీభిః సహస్రైశ్చ శతైరనేకైర్నైర్దుశ్చ కల్పాంతరా మేఘఘోషాః వైర్యైశ్చ సంగ్రామ జయప్రదాస్తు ద్యామాతః శంకాః సునితం భీనిభిః. కొన్ని కోట్ల వేల మంది అక్కడ అందరూ స్త్రీల రూపంలో ఉన్నారు. ప్రళయకాలంలో ప్రచండమైన అగ్ని, అలాగే మనకి ప్రళయం వచ్చేటప్పుడు బాగా వర్షాలు వరదలు ఇవన్నీ వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అంటే మేఘాల యొక్క సముదాయం ఎలా ఉంటుందో అప్పుడు మళ్ళీ ఎలా అయితే పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి, అంతలాగా విజయధ్వనులు చేసుకుంటూ ఇంత అనేకంగా ఉన్న స్త్రీ రూపంలో ఉన్న సేనంతా కూడా వాళ్ళవి వేరి శంఖాలన్నవి కూడా మోగిస్తూ ఉన్నారు. ఈ ధ్వని ఆ ధ్వని ఇంకా మారుమోగిపోయింది. మూర్ఛా విహాయాద్భూతం చండవీర్య సవీరకో వై పురతః స్థితస్తు ప్రాగృహ శాస్త్రాని మహారథానాం తైరేవ శాస్త్రే దితిజాన జగాన. బ్రాహ్మీ తతో దండకర విరుద్ధ గౌరీ తదా క్రోధపరీత చేతాః నారాయణీ శంఖ గదాశ్చ చక్ర ధనుర్ధార పూరిత బాహుదండాః. అంటే ఇంత ఘోరమైన యుద్ధంలో ఇన్ని ఆయుధాలు వీళ్ళందరూ పట్టుకుని ఎలా ఉన్నారు అంటే ప్రచండంగా ఉన్నారు. ప్రళయం వచ్చేటప్పుడు ఎలా అయితే భస్మం చేసేటప్పుడు అగ్ని అన్నది ఇంకా ఇంకా ఎక్కువగా ఉన్నట్టుగా అంత పరాక్రమవంతమైన వాళ్ళు వీళ్ళందరూ కూడా. అయితే ఈ ప్రచండ పరాక్రమం వీళ్ళందరూ వచ్చేసరికి అప్పుడు వీరకుడు కూడా మళ్ళీ స్పృహలోంచి బయటకు వచ్చాడు. తను మళ్ళీ అస్త్రశాస్త్రాన్ని పట్టుకున్నాడు. మళ్ళీ ఇక్కడ ఆ రతికుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ముందుకు వెళ్ళి మళ్ళీ యుద్ధానికి పూనుకున్నాడు. మళ్ళీ అదే శస్త్రాన్ని పట్టుకున్నా, అంటే ఇంతకుముందు అదే శస్త్రం చేతిలో ఉంది కానీ స్పృహను కోల్పోయాడు. ఇప్పుడు అదే శస్త్రం చేతిలో ఉంది, మళ్ళీ అంతే వీరోచితంగా అదే దైత్యుని వధించటానికి మళ్ళీ ముందుకు వెళ్ళాడు. ఆ చేతిలో దండం, అలాగే బ్రహ్మ క్రోధంతో ఉన్న
అక్కడ గౌరి, అలాగే శంఖాన్ని, గద, చక్ర, ధనుష్ ఇవన్నీ ధరించి నారాయణి రూపంలో, అంటే నారాయణుడు నారాయణి రూపంలో. అంటే ఇక్కడ లీలగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎక్కడెక్కడైతే శివశక్తయుక్త అన్నది ఎందుకు అంటే, పార్వతీ పరమేశ్వర్లే అర్ధనారీశ్వర శరీరం తతమా అందరూ మళ్ళీ ఈయనకు విష్ణువుకేమో హృదయంలో ఉంది, ఇది వేరు అది వేరని మళ్ళీ భేదభావంలో చూడటం అజ్ఞానము. ఎక్కడెక్కడైతే ఆ పురుష రూపం వ్యక్తమవుతుందో అక్కడ మళ్ళీ పక్కనే స్త్రీ రూపం కూడా వ్యక్తమవుతుంది. అందుకే బ్రహ్మ బ్రాహ్మి, గౌరయి, అలాగే ఇక్కడ నారాయణ నారాయణి. వాళ్ళ ఆయుధాలతో ఎలా అయితే శంఖచక్ర గదా హస్తాలతో ఉన్న విష్ణువుని ఆరాధిస్తూ, ఇక్కడ నారాయణి రూపంలో అదే శంఖచక్ర గదా హస్తాన్ని పట్టుకుని ఆవిడ కూడా ఉన్నది. వినిర్యయో లాంఘా లదండహస్తా వ్యోమాలకా కాంచనా తుల్యవర్ణ దారా సహస్ర కులమృగ్వేగం వైఢూజసి వజ్రకరీతధీనం. అక్కడ మళ్ళీ అక్కడ దండ, వర్ణమాల, వ్యోమమాల ఇవన్నీ వేసుకుని ఎన్నో రకాలవన్నీ కూడా తన చేతుల్లో ధరించి ప్రచండమైన వేగమైన ఉన్న ఉగ్ర రూపాన్ని వజ్రాల్లాగా అంతో వేగంతో యుద్ధం చేయటానికి ముందుకు వస్తుంది. అంటే వ్యోమమాలని ధరించి, ఇక్కడ ప్రచండ రూపం అంటే ఏదైనా ధ్వంసం అయ్యేటప్పుడు ఎలా అయితే ఉంటుందో, అప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న సముద్రం కూడా అక్కడ మళ్ళీ ఎలా అయితే సునామీ వచ్చే సమయంలో అదే సముద్రం, కానీ అప్పుడు ప్రశాంతత ఉండదు, అలజడిప్రాయంగా ఉంటుంది. అలలు వచ్చేయి, ఎక్కడ వస్తున్నాయి ఎక్కడ పోతున్నాయి చూసుకోవడానికి వీలు లేకుండా అన్నీ లోపలికి ఎలా లాక్కెళ్ళిపోతుందో అలా ఉంది. ఆ యుద్ధం చేయటానికి ఆవిడ వచ్చింది ప్రచండ రూపంలో. సహస్రనేత్ర యుధి సుస్థిరాచ యుధర్జయ దైత్య శక్తిరధుష్య వైశ్య వానరి శక్తిర సౌమ్యవక్త్ర యామ్య చ దండోధక్త పాణిరుగ్ర. అలాగే ఎన్నో కళ్ళతో యుద్ధంలో మళ్ళీ నిశ్చలంగా అంటే చంచలత్వం లేకుండా చాలా స్థిరంగా ఉండి యుద్ధం చేయగలిగిన, ఎవరికి విజయం పొందటానికి సాధ్యం లేనటి అటువంటి రూపంతో ఎంతోమంది దైత్యుల్ని ఒక్కసారి అవలీలగా తొలగిచ్చేయగలిగింది. అంత భయంకరమైన ముఖం కలిగి ఇక్కడ వైశ్వవ నారి రూపంలో ఆ చేతిలో దండ పట్టుకుని ఉగ్రంగా ఆ యముడికి యామ్య రూపంలో ఆ యామ్య శక్తిగా యుద్ధంలో ఆవిడ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నది. ఇప్పుడు పరమాత్మ అనుగ్రహం ఉంటేనే కొన్ని సాధ్యమవుతాయి. ఎందుకంటే ఎక్కడి నుంచో పడిపోయిన వాడు కూడా బతికేస్తాడు. ఇంట్లో ఇంట్లో ఇలా నడుస్తూ నడుస్తూ పడిపోయిన వాడు కూడా ప్రాణాలు కోల్పోయిన వాడు ఉంటాడు. కాలం అక్కడితో చెల్లిపోయింది. అనుగ్రహం ఉంటే ఒకలాగా, ఆ అనుగ్రహం లేకపోతే ఒకలాగా. సుతీక్షణ ఖడ్గగు అదపాణిర్రూప సమాయయో నిర్వృత్తి ఘోరచాప తోయాలిక వారణ పాశహస్త వినిర్గత యుద్ధమభీప్సమాన ప్రచండవాత ప్రభవాచ దేవి క్షుధావా త్వాంకుంశా పాణిరేవ కల్పాంతవాగ్ని ప్రతిమాం గదాం చ పాణో గృహీత్వా ధనధోద్భవాచ. ఇక్కడ అన్ని రకాల ఆయుధాలతో, అంటే ఇలా ఏవైతే పురుష రూపాలు ఉన్నాయో అయ్యే పురుష రూపాలు ఇప్పుడు స్త్రీ రూపాలలో ఉన్నారు. అందుకని ఆయుధం అదే ఉంది, కాకపోతే రూపం పురుష రూపం ఇప్పుడు స్త్రీ రూపంగా కనిపిస్తుంది అంతే. అందుకని వాళ్ళ వాళ్ళ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధాలన్నీ కూడా పట్టుకుని వాళ్ళు యుద్ధం చేయటానికి పూనుకున్నారు. పైగా ఎలా ఉన్నారు, రౌద్రంగా ఉన్నారు. ఎలా అయితే అష్టదిక్కులు, ఎలా అయితే ఇంద్ర ఇవన్నీ చెప్తామో నైరుతి, ఇప్పుడు నైరుతి, అలాగే యమ యామ్య, ఈ అష్టదిక్పాలకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దిక్పాలిక రూపంలో ఉన్నదంటే ఆ యమల్లో ఏవైతే శక్తి ఉందో, ఆ నైరుతిలో ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి అంశమే స్త్రీ రూపంలో ఇక్కడ ఉన్నది. వాళ్ళ వాళ్ళ ఆయుధాలు పట్టుకుని యుద్ధంలో పూనుకుంటి. అక్కడ వరుణుడు ఇక్కడ వరుణ రూపంలో ఉన్నది, ఆ స్త్రీ రూపంలో వాళ్ళ ఆయుధాలు పట్టుకుని యుద్ధం చేస్తూ పైగా ఇప్పుడు భయంకరమైన రూపాల్లో ఉన్నారంటే వధించటానికి వచ్చారు కాబట్టి. వరాలు ఇవ్వటానికైతే అభయం ఇస్తుంటే ఒకలాగా ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఆయుధాలతో వీళ్ళని ఎలా అయితే యమ పాశం వేస్తున్నారు, ఆ పాశం వేస్తే ఏం చేస్తుంది, వధిస్తుంది. అందుకని తీక్షమైన ఆ ఖడ్గాలతో ఆ ధనుష్యులతో ఇవన్నీ పట్టుకుని శక్తియుక్తంగా అక్కడ ఉన్నారు. అవన్నీ ధరించి యుద్ధమైన కాంక్షతో అక్కడ మళ్ళీ వధించాలన్న కాంక్షతో అక్కడ వాళ్ళందరూ వీరోచితంగా ముందుకొచ్చారు.
యక్షేశ్వరీ తీక్షణముఖా విరూపా నఖాయుధ నాగభయంకరీ చ ఏతస్తధాన్యాః శతశో హి దేవ్యాः సునిర్గతాः సంకూలయుద్ధభూమిం. ఇరుపక్షాల వాళ్ళు విజయం కావాలన్న కాంక్షతోనే చేస్తున్నారు. ప్రచండంగా మహాశక్తియుతంగా ఈ స్త్రీమూర్తులందరూ కూడా అక్కడ వస్తున్నారు. అక్కడ మళ్ళీ అంకుశాలు ఇవన్నీ పట్టుకుని కుబేరుడు ఇక్కడ స్త్రీమూర్తి కుబేరకి ఆ శక్తి ప్రళయకాలంలాగా అగ్నిలాగా తన గదతో పట్టుకుని యుద్ధభూమిలోకి వచ్చేసారు వీళ్ళందరూ కూడా. దృష్ట్వా చ తత్సైన్యమనంతపారం వివర్ణా వర్షశ్చ సువిస్మితాశ్చ సమాకులాః సంచకితా భయాద్వే దేవ్యో బభూర్హృది దీనసత్వాః. తీక్షణమైన ముఖాలతో కురూపాలుగా నఖరూపాలుగా ఆయుధాలన్నీ కూడా ధరించి భయంకరమైన ఇటువంటి దేవతలందరూ కూడా ఎన్నో కోట్ల మంది ఆ యుద్ధభూమిలోకి వచ్చి యుద్ధానికి పూనుకున్నారు. ఈ యుద్ధానికి వచ్చి పూనుకున్నప్పుడు అక్కడ సేన ఎప్పుడైతే ఈ దేవతలందరినీ ఇన్ని ఆయుధాలతో అంత ఉగ్ర రూపాల్లో చూసేసరికి వాళ్ళకి ముందే భయం వేసిపోయింది. ఆ భయం వచ్చి ఇంకా వాళ్ళు వణికిపోతున్నారు. చక్రుహు సమాధాయ మనః సమస్తాః తా దేవ్యవధ్యో విధిశక్తి ముఖ్యాః సుసమ్మతత్వేన గిరీశపుత్రయా సేనాపతిర్వీరసుఘోరవీర్యః. చక్రుర్మహాయుద్ధమభూతపూర్వా నిధాయ బుద్ధౌ దీతిజాః ప్రధానాః నిర్వర్తనం మృత్యుమతాత్మనశ్చ నారీభిరన్యే వరదాన సత్వాః. ఇంత అంటే అక్కడ బ్రహ్మాది ఆది ఇట్లాంటి సకల దేవతల శక్తి రూపంలో అక్కడ పార్వతీదేవికి వాళ్ళు అక్కడికి ఆవిడ స్మరించినంత మాత్రానే వచ్చారు. సమ్మోహన కారణంగా వీరోచితంగా సేనగా ఉన్నది ఈ దేవతల యొక్క సముదాయము. అందుకుని వరదానంతో శక్తి సంపన్నంగా ప్రధానంగా వచ్చిన ఈ దైత్యులందరూ కూడా వాళ్ళకి వెంటనే ఒక్కసారిగా భయం వచ్చేసి యుద్ధం చేయాలంటే దడొచ్చేస్తుంది. ఇంతమంది ఆ స్త్రీమూర్తుల్ని చూసేసరికి మృత్యుయే మనకి ప్రాప్తిస్తుంది అని ఆ విజయప్రాప్తి వాళ్ళ మీద ఎలా చెయ్యాలి, పైగా స్త్రీని చూసేసరికి ఒక్కొక్కసారి వ్యామోహ కారణంగా ఒకటి మనకు కూడా వస్తుంది. వీళ్ళతో ఎంత ఇది పెద్ద నాకు కష్టతరం ఏమీ కాదు అని అనుకుంటాను. ఉగ్ర రూపాన్ని చూసినా ఏది చూసినా అక్కడ స్త్రీని చూసేసరికి మనకి తెలియకుండానే ఒక అహంకార వికార రూపంలో వీళ్ళు ఎంత అని కొట్టిపారేస్తుంటే, లేకపోతే వీళ్ళకేం చేత కాదు, వీళ్ళు ఏం చేస్తారు. అందుకని ఈ దైత్యుల యొక్క సముదాయం అంతా కూడా వీళ్ళు ఎవరిచ్చారు, దేవతలు ఇచ్చిన శక్తితోనే యుద్ధం చేస్తున్నారు దైత్యులు. అయినప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ వాళ్ళ మనస్సులో ఏమొచ్చింది, వ్యామోహం వచ్చేసింది. ఇటువంటి స్త్రీమూర్తులతో యుద్ధం చేస్తే అంటే విపరీతం కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎలా అంటే కొన్ని ఎప్పుడు జరిగేదానికి విరుద్ధంగా ఏదైతే జరుగుతూ ఉంటాయో దాన్ని బట్టి మనకి ఏమొస్తుంది, ఎలా అయితే శుభశకునము అశుభం అన్నట్టుగా ఆ చిహ్నాలు తెలిసిపోతూ ఉంటాయి. మరణకాలం ఆసన్నమైనప్పుడు ఇట్లాంటి విపరీతాలు జరుగుతూ ఉంటాయి. ప్రళయకాలం ఆసన్నమైనప్పుడు విపరీతాలు ఎలా అయితే జరుగుతూ ఉంటాయో అలా శక్తి సంపన్నంగా ఇంతమంది ఇలా వచ్చి ఈ స్త్రీమూర్తులు ఉండి యుద్ధం చేస్తున్నారు. అయితే వీళ్ళ మీద మృత్యుని జయించాలి అంటే వీళ్ళ మీద విజయాన్ని పొందాలి. విజయాన్ని పొందాలని కూడా మళ్ళీ వీరోచితంగా యుద్ధానికి పూనుకున్నారు. అత్యద్భుతం తత్ర చకార యుద్ధం గౌరీ తధానీ సహిత సఖీభిః కృత్వా రణే చాద్భుత బుద్ధి షాంఢం సేనాపతిం వీరకరో ఘోరవీర్యం. హిరణ్యనేత్రాత్మజ ఏవ భూపశ్చక్రే మహావ్యూహమారం సుకర్మ సంభావ్య విష్ణుం చ నిరీక్షయామ్యాం సుధారుణం తద్లింగనామాధేయం. ఇక్కడ ఇంత సంగ్రామ భూమిలో ఇది అతి అద్భుతంగా బుద్ధితో ఉన్న వీరోచితంగా ఈ సేనాపతులందరూ కూడా పార్వతీదేవి యొక్క స్నేహితులైన ఈ స్త్రీలందరూ కూడా ఆ యుద్ధ కౌశతలను చూపిస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళకి భయం వచ్చేసింది. మహాపరాక్రమాలుగా హిరణ్యాక్షపుత్రుడు అంధకుడు ఒక్కసారిగా మహావ్యూహాన్ని రచించాడు. అంధకాసుడు వ్యూహం చేసి ఆ బ్రహ్మ విష్ణువుల్ని ఒక్కసారిగా మళ్ళీ వాళ్ళ శక్తులన్నీ ఒక్కసారిగా స్మరించుకుని ఏం చేసుకున్నాడు, యుద్ధం చేయాలని మహాభయంకరుడైన గిల అన్న రాక్షసుణ్ణి అక్కడ నియమించాడు. దీంతో శివమహాపురాణం
రుద్ర సంహిత యుద్ధకాండలో 45 చాప్టర్లో 40 శ్లోక సంపూర్ణం.